అండ్ ఇది వచ్చేసి లైట్ వెయిట్, ఇది కూడా 50 గ్రామ్స్ ఉంటుంది. ఇది ఓకే. విత్ సీజర్ స్టోన్స్ ఫినిషింగ్ వస్తుంది ఇది మనకి. ఇది కూడా సెమీ యాంటిక్ వస్తుంది. ఓకే. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి లాకెట్. ఇవి పికాక్స్ని ఇప్పటి వరకు మనం ఒక స్టైల్లో చూసాం, ఇవి చూడండి డిఫరెంట్గా క్లియర్గా మంచి బాగా చూపించారు. అండ్ దానికి ఇలా వదిలేయకుండా ఇంకొకటి పికాక్స్కి పైన వైట్ కలర్ స్టోన్స్ పైనుంచి కింద వరకు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. పికాక్స్నే డిఫరెంట్ స్టైల్లో చూపించారు. అండ్ పైన కూడా చిన్నగా అమ్మవారిని కూడా పెట్టారు చూడండి. ఈ పల్స్కి వైట్ పల్స్ని కూడా యాడ్ చేశారు చిన్నగా వైట్ బీడ్స్ని. అండ్ అమ్మవారిని కూడా చూడండి, అమ్మవారికి కింద ఒక గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్తో. ఓకే, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అమ్మవారిని ఎంత క్లియర్గా చూపించారో. ఓకే, ఇంత లైట్ వెయిట్లో ఇంత హెవీ లుక్లో ముకుందాల తప్ప మనం వేరే ఎక్కడ కూడా చూడలేము గోల్డ్ని. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఎల్లో పాలిష్ వస్తుంది ఇది. ఓకే, ఎల్లో పాలిష్. ఇది 3 లేయర్స్ టైప్ వస్తుంది. కింద మనకి బీట్స్ చేయకుండా ఓకే గోల్డ్ బాల్స్ ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి నెట్ వెయిట్ ఓన్లీ 57 గ్రామ్స్ ఉంది. 57. ఓ, ఏంటి ఇప్పటి వరకు మీరు చూపించిన దానికన్నా ఒక్కొక్కటి కొంచెం హెవీ లుక్లో చూపిస్తూ ఉన్నారు, కానీ వెయిట్ ఏంటి తక్కువ చెప్తున్నారు, అలా ఎలా సాధ్యం? ఓకే, ఒకసారి చూడండి అమ్మవారిని ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్గా చూపించారు. అండ్ ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టోన్స్తో ఒక్కొక్క సెపరేట్ డిజైన్స్తో హైలైట్ చేశారు చూడండి. అండ్ ఇక్కడ మనం కామన్గా చూసేది ఏంటంటే ఏవో ఒక కలర్ రూబీస్ కానీ బాల్స్ కానీ ఏవో ఒకటి ఇస్తూ ఉండేవారు. ఇక్కడ చూడండి గోల్డ్ బాల్సే అటాచ్ చేశారు దీనికి. ఇందులో ఇది స్పెషల్ కదా. ఇంకా అమ్మవారికి కూడా చూడండి, అమ్మవారి మెడలో మళ్ళీ వైట్ స్టోన్స్తో హారం ఒకటి, హారంలో అమ్మవారికి మళ్ళీ హారం. ఓకే, అండ్ ఈ గోల్డ్ బాల్స్తోనే మొత్తం కాకుండా మిడిల్లో కొంచెం అట్రాక్ట్గా కనిపించడానికి వైట్ ముత్యం ఒకటి యాడ్ చేశారు. అండ్ దీనివల్ల ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇది. అండ్ ఇది కూడా బాగుంటుంది బ్రైడల్ లుక్కి అయితే. ఓకే, ఇంకా ఉన్నాయా ఇవే కాకుండా హారాలు? నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఓకే, మొత్తం లక్ష్మీదేవిస్ వచ్చాయి ఇక్కడ చైన్ టైప్. ఓకే, అండ్ మిడిల్ డ్రాప్స్ అనేది సీజెడ్ వచ్చాయి. ఇది ఓన్లీ నెట్ వెయిట్ వచ్చేసి 59 గ్రామ్స్ ఉంది. ఓకే, అమ్మవారు అనేది వచ్చేసి కొంచెం సాలిడ్ వర్క్ వస్తుంది, కొంచెం మనకి సాలిడ్ వర్క్. ఓకే, చూడడానికి సాలిడ్ వర్క్ ఉంటుంది కానీ లైట్ వెయిట్లోనే ఉంది ఇది. ఓకే, చూడండి ఇది అంటే ఇందాక మనం చూసిన వాటికన్నా కొంచెం సింపుల్ లుక్ ఇవి. అండ్ జస్ట్ 1 లైన్లో ఇలా అమ్మవారిని పెట్టి అండ్ ఒక లాకెట్ని ఇది డిటాచ్ చేసుకోవచ్చా మనం? డిటాచబుల్ కాదు ఇది. ఓకే, అండ్ ఇక్కడ అమ్మవారిని కూడా చూడండి, అమ్మవారిని మాత్రమే కాకుండా చుట్టూ డిఫరెంట్ స్టైల్స్లో డిజైన్స్తో హైలైట్ చేశారు. అండ్ ఇవి స్టోన్స్ ఏంటివన్నారు? సీజెట్స్. ఇవి సీజర్స్ పోటాస్, అది సారీ రూబియన్ ఎమరాల్డ్ వస్తుంది. ఈ వైట్వి సీజర్స్. ఓకే, అంటే మనం ఇంతకు ముందు చూసాం కదా ఇలా అమ్మవారిని జస్ట్ ఒక లేయర్ కింద అలా వదిలేసేవారు. ఇక్కడ చూడండి డిఫరెంట్గా ఆల్టర్నేట్లో 2 స్టైల్స్ని యూజ్ చేశారు. వైట్ సీజర్స్తో ఒకటి అండ్ ఇంకొకటి గ్రీన్ కలర్ ఆనెక్స్ స్టోనా. ఓకే, ఆనెక్స్ స్టోన్స్తో అండ్ కింద మళ్ళీ ఈ వైట్ పర్ల్స్ ఒకటి ఇచ్చారు. ఓకే, ఇవి కుందనా? ఇవి నార్మల్ స్టోన్స్. అండ్ పైన ఒక 2 సెపరేట్ లాకెట్ టైప్ ఒకటి యాడ్ చేశారు రెడ్ కలర్ స్టోన్స్తో. అండ్ ఇది వెయిట్ వచ్చేసి 59 గ్రామ్స్ అంట. లాకెట్ చూడండి, లాకెట్టే ఇంత పెద్దగా కనిపిస్తుంది మనకు చూడడానికి, బట్ జస్ట్ 59 గ్రామ్స్ అంట. బాగుంది కదా ఇది కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ ఎల్లో పాలిష్ సెమీ యాంటిక్ ఉంటుంది ఇది కూడా. ఓకే, ఇది అమ్మవారికి బార్డర్ వచ్చేసి సీజర్తో ఫినిషింగ్ ఇచ్చారు. ఓకే, డీటెయిలింగ్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది ఇది. ఇది కూడా ఓన్లీ 58 గ్రామ్సే. 58 గ్రామ్స్. కానీ చూడడానికి మనకు మొత్తం సాలిడ్ వర్క్ టైప్ ఉంటుంది ఇది, కానీ లైట్ వెయిట్లో వచ్చింది మనకి. ఓకే, ఇది 59 అన్నారా మీరు? 58 గ్రామ్స్. ఓకే, చూడండి ఇది 59 గ్రామ్స్ అంట, ఇది 58 గ్రామ్స్ అంట. ఎంత హెవీ లుక్ ఉంది, జస్ట్ 58 గ్రామ్స్ అంట. ఓకే, ఈ ఫినిషింగ్ చాలా బాగుంది, కలర్ డార్క్గా. ఓకే, ఇక్కడ అమ్మవారికి ఏంటంటే ఫినిషింగ్ వైట్ కలర్ సీజర్ స్టోన్స్తో పెట్టారు. ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి డిజైన్. ఫినిషింగ్ మొత్తం అన్నీ అమ్మవారే కాకుండా పైనుంచి కింద వరకు చాలా క్లియర్గా ఫినిషింగ్ ఇచ్చారు. ఓకే, ఇది కూడా బాగుందండి.
దీనికి కొంచెం చైన్ సపరేట్ డిఫరెంట్గా వచ్చింది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్ మేడం. ఇది సింగిల్ లైన్లో వస్తుంది, అమ్మవారు వచ్చేస్తుంది. ఇది జస్ట్ ఓన్లీ 41 గ్రామ్స్లోనే ఉంది. ఓకే. ఎందుకు ముకుందాలు ఎక్కువగా ఈ హారాలకి అమ్మవారు అదే ఎందుకు యూస్ అంటే చేస్తారు? అమ్మవారు ఎక్కువ ప్రిపేర్ చేస్తారు మన దగ్గర. ఓకే. ఓకే. మనకి పెళ్ళిళ్ళు ఫెస్టివల్స్ అంటే ఎక్కువగా మన వాళ్ళు మన పెద్దవాళ్ళు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎక్కువ ప్రిఫర్ చేసేది అమ్మవారిని కాబట్టి వీళ్ళు ముకుంద మొత్తం అమ్మవారితో ఎక్కువ హైలైట్ చేస్తారు. అలా అని చెప్పి ఇలా డిఫరెంట్ కూడా ఉంటాయి కదా, అవి ఒకటి కూడా చూపించండి మాకు. చూపిస్తాను. ఓకే. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఆ జస్ట్ అమ్మవారినే కాకుండా చుట్టూ ఓకే ఇదంతా అమ్మవారు కదా. అమ్మవారు ఇక్కడ వరకు అమ్మవారిని, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పికాక్స్తో హైలైట్ చేశారు. ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ ఏదో ఒక డిజైన్ పెట్టారు. ఓకే. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ అండ్ దానికి ఫినిషింగ్ వైట్ పల్స్ ఇచ్చారు. ఓకే. ఇది కూడా బాగుందండి. వచ్చేసి ఇది కూడా చాలా లైట్ వెయిట్లో వచ్చింది మనకి, సింగిల్ లైన్ టైప్. ఇది ఓన్లీ 33 గ్రామ్స్. ఇది 33 గ్రామ్స్. ఓకే. ఇది చాలా లాంగ్ హారంలో ఉంది చూడండి ఒకసారి. చాలామంది లాంగ్ వేసుకోవడానికి ఇష్టపడతారు. అండ్ ఇక్కడ చూడండి ఈ ముత్యాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ముత్యం చాలా బాగున్నాయి. అండ్ దానికి కూడా వైట్ కూడా కాదు, సేమ్ పల్స్ వచ్చాయి. కింద వైట్ ముత్యాల టైప్ ఇచ్చారు ఇక్కడ కింద డ్రాప్స్ అనేటివి. ఓకే. విత్ మనకి ఇది గోల్డ్ క్యాపింగ్తో వస్తుంది. ఇది అవునవును, ఆ ముత్యానికి గోల్డ్ క్యాప్ పైన వచ్చింది. ఓకే. ఇది కూడా బాగుంది. స్టోన్స్ అమ్మవారు మధ్యలో, ఇది కూడా ఆల్టర్నేట్ డిజైన్ అనమాట. స్టోన్స్తో ఒక రకమైన డిజైన్ పెట్టారు. అండ్ ఇవి స్టోన్స్ వచ్చి ఆనెక్స్ రూబీస్. ఓకే. అమ్మవారు ఒక స్టోన్స్తో ఒక డిజైన్, ఒక ఆల్టర్నేట్లో ఇది పెట్టారు. దీని వెయిట్ వచ్చేసి 40 గ్రామ్స్. 33 జస్ట్ 33 గ్రామ్స్ అంట. లాకెట్ బాగుంది. ఇది చాలా లాకెట్ ఇంత పెద్ద కనిపిస్తుంది. 33 గ్రామ్స్ అన్నారు కదా. నాకేంటో ప్రతిసారి చాలా షాకింగ్గానే అనిపిస్తుంది ఈ వెయిట్ చూస్తే. అండ్ ఇది చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది. ఓకే. మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది. ఇది ఏం ఫినిషింగ్? మ్యాట్ ఫినిషింగ్. ఓకే. అది జస్ట్ ఓన్లీ 42 గ్రామ్స్ ఉంది. ఇది లైట్ వెయిట్ వస్తుంది. ఏమంటారు ఈ పాలిష్ని? మ్యాట్ ఫినిషింగ్ టైప్ వస్తుంది. ఓకే. గ్రీన్ కలర్ డ్రాప్స్ తో ఇచ్చారు ఇక్కడ మనకి. డిఫరెంట్ ఉంటుంది హారం, మిడ్ లెంత్ హారం టైప్ యూజ్ చేసుకోవచ్చు ఇది. ఓకే. ఒకసారి చూడండి, ఇది మ్యాట్ ఫినిషింగ్ అని అంట. అమ్మవారు అండ్ సైడ్స్కి పైనుంచి పికాక్స్ని హైలైట్ చేశారు. అవే కదా నెమలి పింఛం. ఓకే. ఆ స్టైల్లో స్టోన్స్తో హైలైట్ చేశారు ఇక్కడ. ఓకే. కింద గ్రీన్ పల్స్ అండ్ వైట్ ఒకటే బీట్స్ యాడ్ చేశారు. అండ్ స్టోన్స్ ఇక్కడ ఆనిక్స్ తో ఇచ్చారు. అమ్మవారు కూడా ఏదో మనం టెంపుల్స్లో చూస్తూ ఉంటాం, కింద ఈ పీఠం స్టైల్లో కానీ అలా ఆ లుక్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కొంతవరకు పికాక్ స్టైల్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి ఎలిఫెంట్ కదా ఇది. ఎలిఫెంట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ పైన ఒక ఫ్లవర్ డిజైన్లో ఒకటి ఇచ్చారు. ఇది కూడా సింపుల్ లుక్, ఇది కూడా బాగుంది చాలా. ఓకే. సో ఇలా హారాలే కాకుండా ఇంకేమన్నా రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ అలాంటివి చూపిస్తారు?